నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నేను సునీల్. మొన్న అమెరికా, నిన్న యూకే, ఇప్పుడు కెనడా. విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థుల కలల మీద నీళ్లు చల్లుతున్నాయి. అదేదో మనోళ్ల మీద పగపట్టినట్లుగా ట్రంప్ వ్యవహరిస్తే రావద్దు అనలేక కఠిన ఆంక్షలు విధిస్తోంది కెనడా. యూకేలో అయితే మనోళ్లను టార్గెట్ చేస్తూ ఉద్యమాలే జరుగుతున్నాయి. విదేశాల్లో చదువుకోవాలన్న కలను మనోళ్లు ఇక చంపేసుకోవాల్సిందేనా? ఫారెన్లో అడుగు పెట్టాలంటే అదృష్టం ఉండాల్సిందేనా? కెనడా కఠినమైన ఆంక్షల తర్వాత జరుగుతున్న చర్చ ఏంటి? మొన్న అమెరికా, నిన్న యూకే, ఇప్పుడు కెనడా. వీసాల విషయంలో చుక్కలు చూపిస్తున్న దేశాలు. 74% భారతీయ దరఖాస్తులను కెనడా రిజెక్ట్. అసలు ఇన్ని అప్లికేషన్స్ ఎందుకు రిజెక్ట్ చేసినట్లు? మనోళ్లకు విదేశీ విద్య ఇక కలగానే మిగిలిపోనుందా? ఫారిన్ చదువులపై ఆశలు వదులుకోవాల్సిందేనా? భారత్ మీద పగ పట్టినట్లు కనిపిస్తున్న దేశాలు ఎందుకు? విదేశాల్లో చదువు, మంచి ఉద్యోగం కోట్ల మంది విద్యార్థుల కల ఇదే. అలాంటిది ఇప్పుడవి కళ్ళలుగా మిగిలిపోయే అవకాశం ఉందా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది. అమెరికా మిగిల్చిన భయాలు వీడకముందే ఇంగ్లాండ్ కఠినంగా కనిపించింది. ఇప్పుడు ఆ రెండు దేశాలకు మించి అనిపిస్తోంది కెనడా. ఆ దేశాల నిబంధనలు, తీసుకుంటున్న నిర్ణయాలు మన విద్యార్థుల ఆశలపై నీళ్లు చల్లుతున్నాయి. సాకులు చూపించి మరీ మనోళ్లను సొంత దేశానికి పంపించే దేశం ఒకటైతే, రావద్దు అని డైరెక్ట్ గా చెప్పలేక నిబంధనల పేరుతో బ్రేకులు వేస్తున్న దేశాలు మరికొన్ని. అమెరికాతో పాటు యూకే, కెనడా దేశాల్లో చదువుకునేందుకు మన విద్యార్థులు ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఆ 3 దేశాలు మనోళ్ల మీద పగపట్టినట్లు వ్యవహరిస్తున్నారు. ఇదే ఇప్పుడు కొత్త చర్చకు కారణం అవుతోంది. ఫారిన్ చదువులపై మనోళ్లు ఆశలు వదులుకోవాల్సిందే అనిపిస్తుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వలసలకు అడ్డుకట్ట వేసేందుకు కెనడా తీసుకుంటున్న చర్యలు ఇండియన్ స్టూడెంట్స్ కు చుక్కలు చూపిస్తున్నాయి. ఇంటర్నేషనల్ విద్యార్థులకు కెనడా జారీ చేసే స్టూడెంట్ పర్మిట్లలో వరుసగా 2వ ఏడాది కోత పడింది. అయితే ఈ ఆగస్టులో భారతీయ విద్యార్థుల వీసా దరఖాస్తుల్లో ఏకంగా 74% రిజెక్ట్ అయ్యాయి. 2023లో ఇదే టైంలో రిజెక్షన్ రేటు కేవలం 32% ఉంది. అయితే ఈ ఆగస్టులో చైనా విద్యార్థుల దరఖాస్తుల్లో కేవలం 24% తిరస్కరణకు గురయ్యాయి. ఓవరాల్ గా చూస్తే ఆ నెలలో సుమారు 40% మంది అంతర్జాతీయ విద్యార్థుల వీసా దరఖాస్తులను కెనడా తిరస్కరించింది. 2023 ఆగస్టులో 20,900 మంది ఇండియన్ స్టూడెంట్స్ దరఖాస్తు చేసుకోగా, ఈ ఏడాది ఆ సంఖ్య ఏకంగా 4,515కు పడిపోయింది. 1000 కంటే ఎక్కువ వీసా దరఖాస్తుల ఆమోదం పొందిన దేశాల్లో కేవలం భారత్ విషయంలోనే తిరస్కరణ రేటు ఎక్కువ ఉండడం విద్యార్థుల ఆశలపై నీళ్లు చల్లినట్లు అవుతోంది. భారత్, కెనడా మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు ప్రయత్నాలు జరుగుతున్న వేళ వీసా రిజెక్షన్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఉన్నత విద్య చదివేందుకు దరఖాస్తు చేసుకున్న ప్రతి 4గురిలో 3 విద్యార్థి వీసాలను కెనడా అధికారులు తిరస్కరించారు. ఇంటర్నేషనల్ విద్యార్థి వీసా కార్యక్రమాన్ని స్ట్రిక్ట్ చేసేందుకు కెనడా ప్రయత్నాలు సాగిస్తోన్న వేళ తిరస్కరణలు భారీగా పెరిగాయి. మరోవైపు భారత్ నుంచి దరఖాస్తు చేసుకుంటున్న విద్యార్థుల సంఖ్య కూడా తగ్గిపోతోంది. విదేశీ విద్యకు అమెరికా తర్వాతి స్థానంలో ఉన్న కెనడా గత ఏడాది దాదాపు 10 లక్షల మంది విదేశీ విద్యార్థులకు అవకాశం కల్పించింది. వీరిలో 41% భారత్ నుంచే ఉండగా, ఆ తర్వాతి స్థానాల్లో చైనా, వియత్నాం దేశాలు ఉన్నాయి. భారీ స్థాయిలో విద్యార్థి వీసాల దరఖాస్తులను కెనడా తిరస్కరించడానికి అక్కడి స్థానిక పరిస్థితులే కారణమని ఇమిగ్రేషన్ నిపుణులు అంచనా వేస్తున్నారు. నివాస కొరత, మౌలిక సదుపాయాల కల్పన ఇబ్బందిగా మారడం, స్థానిక ఖర్చులు విద్యార్థులు భరించగలరా అనే విషయాలపై ఆందోళనతో కెనడా ఈ చర్యలు తీసుకుందన్నది మరికొందరి వాదన.
కెనడా వీసాలు రిజెక్ట్ చేస్తుంటే అమెరికా అంతకు మించి అనిపిస్తోంది. అడ్డగోలు నిబంధనల పేరుతో ఇప్పటికే అక్కడ చదువుకుంటున్న విద్యార్థులకు చుక్కలు చూపిస్తున్న అమెరికా అక్కడికి వెళ్దామనుకునే వాళ్ల ఆశలపై నీళ్లు చల్లింది. F1 వీసాకు సంబంధించి ఈ మధ్యే 3 కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇది స్టూడెంట్స్ ఆలోచనలను గందరగోళంలోకి నెట్టేశాయి. దీంతో అమెరికా కళ సవాలుగా మారింది. ఇంతకు ముందు తమ కోర్సు పూర్తయ్యే వరకు అమెరికాలో స్టూడెంట్స్ చట్టబద్ధంగా ఉండేవారు. అయితే కొత్త నిబంధన ప్రకారం స్టూడెంట్ వీసాను గరిష్టంగా 4 ఏళ్లకు మాత్రమే పరిమితం చేశారు. ఒకవేళ ఈ సమయంలోగా కోర్సు పూర్తి కాకపోతే వీసా పొడిగింపు కోసం USCIS కు మళ్లీ అప్లై చేసుకోవాలి. యాక్సెప్టెన్స్ వస్తుంది అన్న గ్యారెంటీ లేదు. ఇక వీసా రెన్యువల్ కు సంబంధించి కూడా మరో మార్పు చేశారు. ఇది మన విద్యార్థులను దెబ్బతీసేలా ఉంది. ఈ మార్పులతో అమెరికాలో ఉన్నత విద్య చదివి అక్కడే స్థిరపడాలనుకునే భారత విద్యార్థుల ప్రయాణం కష్టతరమైంది. అమెరికా, కెనడా తర్వాత భారతీయ విద్యార్థులు యూకేకు ఎక్కువగా వెళ్తూ ఉంటారు. అయితే ఆ దేశ ప్రభుత్వం కూడా విదేశీ విద్యార్థులకు షాక్ ఇచ్చింది. కఠినమైన నియమాలను ప్రవేశపెట్టే శ్వేతపత్రాన్ని తీసుకొచ్చింది. ఇది చదువు పూర్తి చేసిన తర్వాత యూకేలో పనిచేయాలని ప్లాన్ చేసుకునే విద్యార్థులను ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుంది, ప్రభావితం చేస్తుంది. విదేశీ విద్యార్థుల కోసం అక్కడి ప్రభుత్వం గ్రాడ్యుయేట్ రూట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దీని ద్వారా బ్రిటిష్ యూనివర్సిటీలో చదువు పూర్తి చేసిన ఏ విద్యార్థినైనా దేశంలో పనిచేయడానికి అనుమతిస్తారు. అయితే ఇప్పుడు గ్రాడ్యుయేట్ రూట్ వీసా వ్యవధిని తగ్గించింది. 2027 జనవరి 1 నుంచి విదేశీ విద్యార్థులు దేశంలో 18 నెలలు మాత్రమే ఉండి పనిచేయడానికి అనుమతి ఉంటుంది. ఇప్పటి వరకు అది 2 ఏళ్లు ఉండేది. ఇలా అమెరికా, కెనడా, ఇంగ్లాండ్ నిబంధనలతో భారతీయ విద్యార్థుల కలలపై నీళ్లు చల్లినట్లవుతోంది. వీసా దొరకడమే కాదు, దాన్ని నిలబెట్టుకోవడం కూడా అదృష్టమే అన్నట్లుగా పరిస్థితి మారింది. విదేశీ విద్య అంటే ముందుగా వినిపించేది అమెరికా, కెనడా, ఆ తర్వాత యూకే. అలాంటిది 3 దేశాలు విధిస్తున్న నిబంధనలు, తీసుకుంటున్న నిర్ణయాలు ఉన్నత చదువుల కోసం ఫారెన్ వెళ్లాలన్న కలను వెనక్కి తీసుకునేలా చేస్తున్నాయి. ఇప్పుడు విద్యార్థుల ముందున్న ఆప్షన్లు ఏంటి? ప్రత్యామ్నాయంగా ఏ దేశాలకు మనం పరిశీలించవచ్చు? వీసాల చుట్టూ దేశాలు విధిస్తున్న నిబంధనలు విద్యార్థుల ఆలోచనలను మార్చేస్తున్నాయా? టేక్ ఏ లుక్. చుక్కలు చూపిస్తున్న అమెరికా, కెనడా, ఆ 2 దేశాలకు ప్రత్యామ్నాయం ఏంటి? నిబంధనలతో విద్యార్థుల ఆలోచన మారిందా? మనోళ్ల అప్లికేషన్స్ అసలు ఎందుకు తగ్గుతున్నట్లు? అమెరికా, కెనడా తర్వాత భారతీయ విద్యార్థులకు ప్రత్యామ్నాయ దేశాలు ఎంపికలో బ్రిటన్ టాప్ లో ఉండేది. 2025లో మొత్తం 18 లక్షల మంది భారతీయ విద్యార్థులు విదేశాల్లో చదువుతూ ఉండగా వీరిలో 98,000 మంది యూకేలోనే ఉన్నారు. ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ లాంటి యూనివర్సిటీలు ఉండడం, ఖర్చు తక్కువగా ఉండడంతో 2 ఏళ్లు గ్రాడ్యుయేట్ వీసా ఉండడంతో ఇన్నాళ్లు లండన్ వైపు మొగ్గు చూపారు మనోళ్లు. కట్ చేస్తే ఇప్పుడు ఆ దేశం కూడా కఠిన ఆంక్షలు విధిస్తోంది. గ్రాడ్యుయేట్ రూట్ కార్యక్రమంలో నిబంధనలు మార్చేస్తూ బ్రిటిష్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం లక్షల మంది విద్యార్థుల కలలను కల్లలు చేసినట్లయింది. దీనికి తోడు అక్కడ పరిస్థితులు కూడా ఉద్రిక్తంగా మారుతున్నాయి. వలసలను వ్యతిరేకిస్తూ బ్రిటిష్ జనాలు భారీ నిరసనలకు దిగుతున్నారు. మరీ ముఖ్యంగా భారతీయుల చుట్టూ ఇలాంటి నిరసనలు కనిపిస్తున్నాయి. దీంతో ఇలాంటి టైంలో బ్రిటన్లో చదువులు సవాలుగా మారే అవకాశాలు క్లియర్గా కనిపిస్తున్నాయి. అమెరికా, కెనడా, బ్రిటన్కు ప్రత్యామ్నాయం చూస్తున్న భారతీయ విద్యార్థులు జర్మనీ వైపు మొగ్గు చూపుతున్నట్లు రిపోర్టులు చెబుతున్నాయి. అక్కడి ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండడంతో పాటు జర్మనీ యూనివర్సిటీలు, కాలేజీలకు సరిపడా ప్రభుత్వ నిధులు అందుతున్నాయి. విదేశీ విద్యార్థుల అడ్మిషన్లకు జర్మనీ సర్కార్ మంచి ప్రోత్సాహాన్ని అందిస్తోంది. ఇంగ్లీష్ వచ్చిన భారతీయ విద్యార్థులకు సులభంగా ప్రవేశాలు కల్పిస్తున్నారు. దీంతో గత 5 ఏళ్లలో జర్మనీ విద్యా సంస్థల్లో భారతీయ విద్యార్థుల అడ్మిషన్లు రెట్టింపయ్యాయి. 2023లో జర్మనీలో భారతీయ విద్యార్థుల అడ్మిషన్లు 49,500 ఉండగా
2025లో ఇప్పటి వరకు దాదాపు 60,000కు పెరిగాయి. కెనడా, అమెరికాలతో పోలిస్తే జర్మనీలో విద్యార్థుల విద్యా వ్యయాలతో పాటు జీవన వ్యయాలు కూడా తక్కువే ఉంటాయి. దీంతో ఇప్పుడు విద్యార్థులంతా జర్మనీ కలలు కనడం మొదలు పెడుతున్నారు. ఓవైపు అమెరికా, మరోవైపు కెనడా, ఇంకోవైపు బ్రిటన్, ఇలా దేశాలన్నీ నిబంధనల పేరుతో చుక్కలు చూపిస్తున్న వేళ మన విద్యార్థుల ఆలోచనల్లో మార్పు కనిపిస్తున్నట్లు క్లియర్గా అర్థమవుతోంది. యుఎస్ వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య ఈ ఏడాది గణనీయంగా తగ్గిపోగా మన దేశం నుంచి కెనడాకు దరఖాస్తులు కూడా తగ్గిపోయాయి. 2025లో ఆగస్టులో అమెరికాకు వచ్చే భారతీయ విద్యార్థుల సంఖ్య గత ఏడాది ఆగస్టుతో పోలిస్తే 44% తగ్గింది. మామూలుగా అమెరికాలో ఉన్నత చదువులకు భారతీయ విద్యార్థులు ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ముఖ్యంగా సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ కోర్సులు ఎక్కువగా చదువుతూ ఉంటారు. అయితే ట్రంప్ తీసుకున్న నిర్ణయాలతో అంతా తలకిందులైంది. దీంతో ఈ ఏడాది పరిస్థితి వేరేగా ఉంది. ఏకంగా 44% మంది విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. ఇది మిగిలిన అన్ని దేశాల కన్నా భారీ తగ్గుదల. ఇప్పుడు కెనడాలోనూ అదే సీన్. 2 దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల వేళ దరఖాస్తులు భారీగా తగ్గిపోయాయి. అమెరికా అయినా ఇప్పుడు కెనడా అయినా విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది. ఉన్నత చదువుల కోసం అప్లికేషన్స్ తగ్గుతున్నాయంటే విదేశాలకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య తగ్గినట్లు అర్థం కాదు. మన దేశం నుంచి అమెరికాకు, కెనడాకు వెళ్లడం తగ్గిందేమో కానీ విద్యార్థులు దానికి ప్రత్యామ్నాయ దేశాలను ఎంపిక చేసుకుని వెళ్తున్నారు. వారు తమ గమ్యాల విషయంలో మల్టీ యాంగిల్లో ఆలోచిస్తున్నారు. ఆస్ట్రేలియా, జర్మనీతో పాటు కొన్ని అరబ్ దేశాలను ప్రత్యామ్నాయాలుగా ఎంచుకుంటున్నారు. అమెరికా అయినా, కెనడా అయినా భారతీయ విద్యార్థులను దూరం చేసుకోవడం అంటే ఆ దేశాలకే ఎక్కువ నష్టం అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.